బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ బృందం తనిఖీలు చేస్తోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక లోక్సభ ఎన్నికల వేళ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ బృందం తనిఖీలు చేస్తోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక లోక్సభ ఎన్నికల వేళ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏంటి ఒక విధంగా అంటే మోడీ వచ్చే ముందు ఈడీ ఐటీ వస్తారని చెప్పిన ఇంతమంది విమర్శించిన నేపథ్యంలో మరి మోడీ ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోని ఈ విధంగా దాడులు అనేది ఎలా చూడొచ్చు అంటారు? ప్రస్తుతం జరుగుతున్నటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాలకు సంబంధించి పూర్తి స్థాయి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రధానంగా ఐటీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 శాఖలు కూడా ఒకే కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నాయంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సాగుతున్నటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితకు నోటీసులు ఇవ్వడము, నోటీసులు ఆమె హాజరవ్వడము, దాని తర్వాత సుప్రీంకోర్టులో కూడా కవిత ఒక పిటిషన్ దాఖలు చేసి ఒక మహిళ విషయంలో ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలో ఆ విధమైనటువంటి పద్ధతులు పాటించడం లేదంటూ కూడా ఆమె సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళలేదు. ఆ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రస్తుతం మరోవైపు ఇప్పుడు ఇక్కడ ఈడీతో పాటు ఐటీ శాఖ కూడా రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం చూడాలి, ఎందుకు అంటే ఒక కీలకమైన సమాచారంతో ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో భాగంగానే విచారించడానికి సోదాలు నిర్వహించడానికి వచ్చారా, లేకపోతే వేరే కేసు కోసం అంటే వేరే ఇన్ఫర్మేషన్ లో భాగంగానే ఇక్కడ దర్యాప్తు చేయడానికి వచ్చారు. ఇలా అనేక అనుమానాలు లేకపోలేదు కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకు కానీ రేపటికి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధు, కానీ ఒక పక్కన బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పే విధానంలో భాగంగానే ఈ విధంగా తనిఖీలు జరుగుతున్నాయని చెప్పిన వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎందుకంటే లోక్సభకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి సోదాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఎవరి కోసము ఎందుకోసము అనేది కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 పార్టీలు కూడా ఒకటే అంటూ కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. సో ఈ తరుణంలోనే ఎలక్షన్స్, లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా దగ్గరలో పడుతున్న నేపథ్యంలోనే ఇలా కవితకు సంబంధించి ఇళ్ల మీద సోదాలు నిర్వహించడం ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. ఏది ఏమైనప్పటికీ మాత్రము ఇప్పుడు సాగుతున్నటువంటి సోదాలు మాత్రం చాలా కీలకమైనటువంటి సోదాలుగానే భావించాలి. పక్కా సమాచారంతోనే ఈడీతో పాటు ఐటీ శాఖ కూడా రంగంలోకి దిగారు. మరోవైపు చూసుకుంటే మోడీ కూడా ఏపీతో పాటు తెలంగాణలో కూడా పర్యటించబోతున్నారు. సో మోడీ రాబోతున్నటువంటి గంటల వ్యవధిలోనే ఈ సోదాలు నిర్వహించడం వెనుక మిస్టరీ ఏంటో మాత్రం చూడాలి. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. జరుగుతున్నా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ బృందం తనిఖీలు చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ కూడా 19కి వాయిదా పడింది. మరో పక్క ఈడీ దాడులు, ఐటీ దాడులు ఎలా చూడొచ్చు అంటారు సురేష్? సీతారామరాజు గారు, ఇది మనం ఒక రకంగా సాధారణ ఎన్నికలకి షెడ్యూల్ రేపు జారీ కాబోతున్న నేపథ్యంలో ఈ సోదాలను చేపట్టడం అనేది ఒక అనూహ్య, అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక అనూహ్య పరిణామం కిందనే మనం చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే తనకి ఈడీ నోటీస్ జారీ చేసింది. ఈడీ మీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటే మహిళగా మీరు విచారణకు పిలవడానికి వీలు లేదంటూ కవిత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉంది. ఇవాళ కూడా వస్తే మళ్ళీ వాయిదా పడింది. ఎందుకంటే ఇంకొక కేసుకి లింక్ చేసి అసలు మహిళ 160 కింద మహిళను పిలవాలా లేదా అని చెప్పి దాని ఈడీ కూడా చెప్పింది. మీకు కేసు సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని చెప్పారు. అలాంటి సందర్భంలో ఇవాళ అకస్మాత్తుగా మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ రైడింగ్ అనేది చేసి ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్, ఇంకోవైపు ఈడీ తనిఖీలు అనేది ఒక అనూహ్య పరిణామం కిందనే చూడాలి. అయితే మీకు ఇందులో ఒక అంశం ఏంటంటే మనకు అందుతున్నా అంటే గతంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కానీ దాంట్లో కానీ చూస్తే ఈ ఏదైతే ఇండో స్పిరిట్ సౌత్ గ్రూప్ ఉందో, సౌత్ గ్రూప్ ఇండో స్పిరిట్ లో అంటే ఈ హోల్సేల్ బిజినెస్ కు సంబంధించి దాంట్లో దాదాపు 65 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చాయి. అందులో 29 లక్షలు అరుణ్ రామచంద్ర పిళ్ళైకి వచ్చింది. అక్కడ నుంచి ఇంకా వేరే అకౌంట్లకు కూడా బదిలీ అయింది అని చెప్పని గతంలో మనకి సిబిఐ దాఖలు చేసిన దాంట్లో రిపోర్ట్స్ లో కానీ, ఛార్జ్ షీట్ లో కానీ, లేకపోతే సిబిఐ నోటీస్ లో కానీ అంశాలు కూడా అంటే దాదాపు 29 కోట్లు ప్రాఫిట్ కింద వచ్చింది. అంటే ఆ ప్రాఫిట్ కూడా ఏంటంటే ముందుగా ఇచ్చే అడ్వాన్స్ లో భాగంగా, ముడుపుల్లో భాగంగానే ఆ ప్రాఫిట్ అన్న విషయం ఎక్కడికి ఉన్నది. ఆ డబ్బులతోటి కవిత గారు వేరే ఎక్కడ కొన్ని ఆస్తులు కొనుగోలు చేశారని, అయితే ఆ ఆస్తులకు రైడింగ్ వెళ్ళినప్పుడు తన పేరు మీద లేకుండా అయితే అరుణ్ రామచంద్ర పిళ్ళై వాళ్ళకి మధ్యలో బినామీ ఆ పేరు కిందనే ఉన్నట్టుగా 5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్టుగా కూడా అప్పుడు గతంలో మనం చూసాం. ఆ ఈడీ అన్ని కూడా చర్చలు జరిగినాయి. అక్కడ నుంచి అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈ ఒక మనిషిని కూడా చేశారు. ఈడీ ఎంటర్ అయిన తర్వాతనే ఆ బదిలీ అనేది, అంటే వాస్తవంగా ఏంటంటే కవిత గారికి ఆ అమౌంట్ కు సంబంధించి తన పేరు మీదకి బదలాయించకుండా డైరెక్ట్ గా అరుణ్ ద్వారా, రామచంద్ర పిళ్ళై ద్వారానే ఆస్తి కొనుగోలుకు ఆ రకంగా చేశారు ప్రయత్నం అని చెప్పని గతంలో దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్ లో కూడా ఈడీ మెన్షన్ చేసింది. సో ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మనకి ఈ రైడ్స్ అనేది మనం చూడొచ్చు. సీతారామరాజు గారు, సురేష్, మరో పక్కన అప్రూవల్స్ గా మారిన రాఘవరెడ్డి అనుకోవచ్చు, శరత్చంద్రారెడ్డి అనుకోవచ్చు, తర్వాత అకౌంటెంట్ బుచ్చిబాబు అనుకోవచ్చు, అంటే వీళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కూడా ఒక విధంగా ఈ దాడులు ఇక్కడ ఈ రోజు జరుగుతున్నాయని అనుకోవచ్చా? కానీ మరి దీని మీద ఎక్కువగా ప్రజలు ఈ యొక్క ఐటీ దాడుల్ని పెద్ద విశ్వసించే అవకాశం ఉన్నట్టు కనబట్టలేదు. ఇదంతా రొటీన్ గా జరుగుతుంది అని చెప్పి దీని మీద పెద్దగా ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కనబట్టలేదు. ఏమంటారు సురేష్? సీతారామరాజు గారు, మీరు అంటే మనం ఇక్కడ ఒకటి ఉంది, కంపెనీలు అయితే మనం అలా చూడాలి. ఇప్పుడు మనం ఎలక్టోరల్ బాండ్స్ నిన్న బయట పెట్టారు. ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ మీదకి అది కూడా మొత్తం పారదర్శకంగా ఇవ్వలేదు. కానీ ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలని ఈసీకి ఇచ్చింది. ఎన్నికల సంఘం వెబ్సైట్ లో పెట్టింది. అవన్నీ చూస్తే ఏంటంటే ఒకవైపు ఈడీ ఐటీలు దాడి చేయడం, ఆ దాడుల తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఆగిపోయాయి. అయితే ఇక్కడ కవిత గారు ఒక రాజకీయ నాయకురాలి కుమార్తె, పైగా ఎమ్మెల్సీ, తర్వాత మనకి గతంలో ఎంపీ కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మనకి ఏంటి మన ఇక్కడ ఏదో బెదిరించి ఆ రకంగా చేసి దానికి ఏదో ఇక్కడ మన ఎలక్ట్రల్ బాండ్స్ లేదు. ఇప్పుడు అసలు ఎలక్ట్రల్ బాండ్స్ లేవనుకోండి, అలా కొనుగోలు జరిగింది గతంలో. మనకి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు చూస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. కాబట్టి అయితే దీన్ని ఆ కోణంలో చూడలేము. అంటే ఒక్కొక్కటి కవిత గారు మొన్నే చెప్పారు. అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే ఇవన్నీ కూడా ఎన్నికల నోటీసు, మోడీ గారి నోటీసు, దీనివల్ల ఇది లేదు అన్నారు. కానీ ఈసారి ఉంది అని చెప్పడానిక మరి ఏంటి అనే దాని మీద చూడాల్సి ఉంది. ఆ తనిఖీలు అయిన తర్వాతనే మనకు వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీతారామరాజు గారు, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.